అలా వర్క్ షాప్ లో ఒక చిన్న బకెట్ ఉంటుంది దేపో లేదు ఈ బకెట్ శేఖర్ పట్టుకోవద్దు చూడు ఓకే ఈ బకెట్ ఈ బకెట్ మర్చుకో బకెట్ నీది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్ ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం కార్ రేసింగ్ ఛాలెంజ్. దానికోసం మీరు ఇక్కడ చూసినట్టయితే ఇంత పెద్ద ట్రాక్ అయితే తయారు చేసినాం. లాస్ట్ వీడియోలో మనం కార్స్ అన్బాక్సింగ్ చేసినాం కదా, ఆ 4 కార్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఎవరికి ఏ కార్ కావాలని చెప్పేసి మేము డిసైడ్ చేసుకొని ఈ ట్రాక్ లో అయితే ఛాలెంజ్ చేయబోతున్నాం. సో లూజర్కి వచ్చేసి ఒక క్రేజీ పనిష్మెంట్ అయితే ఉంటుంది. అది ఏంటి అని చెప్పేసి మేము నెంబర్లు వేసుకున్న తర్వాత అయితే నేను మీకు చెప్తా. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. Some say that love don't hurt, but I've got you stuck in my memory. Some say that hearts come first, but they've never known what it's like to be in love at 20 years old. We kiss in the rain till we catch a cold. Some say that love don't hurt, but I want you back, cause I've got you stuck in my memory. I got you stuck in my memory. Some say that love don't hurt, but I've got you stuck in my memory. Some say that hearts come first, but they've never known what it's like to be in love at 20 years old. We kiss in the rain till we catch a cold. Some say that love don't hurt, but I want you back, cause I've got you stuck in my memory. ఈ ఛాలెంజ్ వచ్చేసి క్రేజీగా అయితే ఉండబోతుంది. ఎందుకంటే మేము 4 మెంబర్స్ ఉన్నాం. ఇక్కడ వచ్చేసి 4 డిఫరెంట్ కార్స్ అయితే ఉన్నాయి. ఎవరికి ఏ కార్ వస్తుందని చెప్పేసి ఇది మనం చిట్టీలు వేసుకున్న తర్వాత లేకపోతే డిసైడ్ చేసుకున్నప్పుడు అనేది తెలిసిపోతుంది. అంతేకాకుండా మనం ఛాలెంజ్ చేయబోతున్న ఈ ట్రాక్లో వచ్చేసి 5 అబ్స్టాకిల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి కార్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ నుంచి కార్ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ట్రాక్లో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఫస్ట్ అబ్స్టాకిల్ వచ్చేసి ఒక గుంత అయితే ఉంది. ఈ గుంతలో నుంచి కార్ని అయితే పైకి తీయాలి. నాకు తెలిసి రాక్ ఎక్స్ప్లోరర్, రాక్ క్లైంబర్, టెస్లా కార్ 3 అయితే వెళ్తాయి. ఇంకొకటి మనకు జింగిడి కార్ ఉంది కదా, అది వెళ్తో లేదని చెప్పేసి ఒక చిన్న డౌట్. అది వచ్చిన వాళ్ళకి ఇక్కడనే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది ఫస్ట్ అబ్స్టాకిల్. తర్వాత దీన్ని దాటుకొని ముందు కనుక వెళ్ళినట్టయితే ఇక్కడ ఒక మూలమలుపు అయితే వస్తుంది. ఆ మూలమలుపు దాటుకొని కొద్దిగా ముంగట రాగానే ఇక్కడ వచ్చేసి ఒక ఎత్తురుగడ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చూసినట్టయితే ఇటువంటి చిన్న చిన్న బోర్డ్స్ కూడా పెట్టినాం. ఈ ఎత్తురుగడ దాటుకొని కార్ అయితే అటు సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ఎత్తురుగడ ఎక్కే టైంలో ఇక్కడ నుంచి సైడ్ పడిపోయింది అనుకోండి, ఎప్పుడు కారు సైడ్ పడిపోయినా లేకపోతే లైన్ దాటి బయటికి వెళ్ళిపోయినా ఒక మూరడంత వెనక పెట్టి మళ్ళీ రేస్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఇది వచ్చేసి సెకండ్ అబ్స్టాకిల్. తర్వాత ఇక్కడికి వచ్చేసినట్టయితే ఇక్కడ ఒక చౌరస్తా అయితే ఉంటుంది. ఇక్కడ మనకు 4 రోడ్లు కలుస్తాయి. ఎవరైనా సరే కన్ఫ్యూజ్ అయిపోయి అటు సైడ్ కన్నా ఎటైనా వెళ్ళిపోతారు కావచ్చు. ఇక్కడ నుంచి స్ట్రేట్ వెళ్ళిపోవాలి. స్ట్రేట్ వచ్చేసినాక ఇక్కడ ఇంకొక అబ్స్టాకిల్ వస్తుంది, వచ్చేసి థర్డ్ది. ఇప్పుడైతే ప్రజెంట్ ఇందులో వాటర్ అయితే లేవు. రేస్ స్టార్ట్ అయిన తర్వాత ఇందులో వాటర్ అయితే వస్తాం ఫుల్. ఆ వాటర్లోకి వెళ్ళి కార్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే ట్రాక్ ఈ విధంగా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు 4th అబ్స్టాకిల్ అయితే వచ్చేసింది. ఇక్కడ మనకు ఈ విధంగా చిన్న చిన్న రాళ్ళలాగా ఉన్నాయి. వీటి మీకల్ కార్ తప్పించుకొని పోవాలి. మన దగ్గర ఆ జింగిడి కార్ ఉంది కదా, అది ఇలానే తట్టుకుంటుంది నాకు తెలిసి. డిపిఎన్ కెమెరా సెట్ చేయరా అంటే ట్రాక్లోనే పెట్టండి చక్క, ఇటు సైడ్ పెట్టగా. ఆ తర్వాత లాస్ట్ అబ్స్టాకిల్ అది వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చి మీకు సరిగా కనిపిస్తుంది లేదో, ఇక్కడ చిన్న చిన్న గుంతలు అయితే ఉన్నాయి. ఇటొకటి 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 ఇటొకటి. ఏదైనా కార్ టైర్ కనుక దీనిలో పడిపోయింది అనుకోండి, దాని బాడీ కింద అంతది, టైర్లు ఇక్కడ తిరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా ఒకవేళ లైన్ దాటి బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ 3 వెనకకి అయితే పెట్టాల్సి ఉంటుంది. ఈ 5 అబ్స్టాకిల్స్ని దాటుకొని ఈ లైన్ గుండా ఈ విధంగా వచ్చేసిన తర్వాత లాస్ట్ ఫినిషింగ్ లైన్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఛాలెంజ్ వచ్చేసి ఫినిష్ అయిపోతుంది. ఎవరైతే తక్కువ టైంలో ఈ ఛాలెంజ్ని ఫినిష్ చేస్తారో వాళ్ళు వచ్చేసి సేఫ్. ఫస్ట్ ఇద్దరు, లాస్ట్ ఇద్దరు ఎవరైతే వస్తారో వాళ్ళిద్దరికి చల్లటి వాటర్ అయితే వస్తాం ఈ చలికాలం రాత్రి. ఓకే, లాస్ట్ టైం కూరగాయలు దీనిలో ఓడిపోతుంది కదా కైట్ ఛాలెంజ్. కైట్ ఛాలెంజ్ వీళ్ళు ఓడిపోయినాం. ఆ రోజు మజా వచ్చింది. ఈసారి కూడా ఎవరైతే ఓడిపోతారో లాస్ట్ ఇద్దరికి లేకపోతే లాస్ట్ ముగ్గురికి ఎవడో ఫస్ట్ వస్తాడో వాడు ఒకడే సేఫ్. ఫస్ట్ ఎవడో ఫస్ట్ వస్తాడో ఒకడే సేఫ్. లాస్ట్ వచ్చిన ముగ్గురికి మనిషికి ఒక బకెట్ వాటర్ అయితే పడతాయి. ఓకే, రెడీయా? మొన్న ఎంజాయ్ చేసినట్టు అదే స్పీడ్ తోటి ఆడు. అదే స్పీడ్ తోటి అయితే ఇప్పుడు మన గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే ఏం చేద్దామంటే ఎవరికి ఏ కార్ కావాలో డిసైడ్ అయితే చేసుకుందాం. చలో! సో ఇప్పుడైతే నెంబర్లు అయితే వేసుకుంటున్నాం. మీరు ఇక్కడ చూసినట్టయితే కార్లు ఉన్నాయి కదా, ఇది 1వ నెంబర్, ఇది 2వ నెంబర్, 3వ నెంబర్, 4వ నెంబర్. ఇక్కడ చిట్టీలు వేసిన తర్వాత ఎవరికి ఏ నెంబర్ వస్తుందో తీసుకుందాం. ఈ చిట్టీలో ఎవరు రాసిండ్రా? నువ్వు లాస్ట్ తీసుకో. మలిసింది ఎవడు? మేమిద్దరం తీసుకున్నాం, మీరు ఇద్దరు తీసుకోరు. మీ ఇష్టం ఇక. దారా శేఖర్, నువ్వు లాస్ట్, నువ్వే రాసిన. మీరు ఇద్దరు తీసుకోరు.
నేను చూసుకో ఫస్ట్. టెస్లా సెకండ్. ఏంటిదా సెకండ్ ఆడ చూసుకో. సెకండ్ ఎక్స్ప్లోరర్. ఏదొచ్చింది రా జింగిరి వచ్చింది ఇది. ఉంది 3-4 అబ్స్టాకల్స్ ఉన్నాయి కదా. ఈ కార్ కురానికి వచ్చింది, అది ఎన్నో దగ్గర తట్టుకుంటది కంపల్సరీ. ఇంకెక్కడిది లేదు లేదు ఏది లేదు, అయిపోయింది అంతే. అది నీకు తెలిసి ఉండాలి. అమ్మ మంచిగా ఒకటి పొడుగులో మనిషిన్నది ఏంటిదా అనుకున్నా, డిఫరెంట్. సో ఇప్పుడు ఎవరికి ఏ కార్ అనేది డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నా కార్ అయితే ఇది టెస్లా. నాకు తెలిసి దీంతో ఈజీగా ఆపరేట్ చేయొచ్చు అనుకుంటున్నాను. ఇదిరా నాది ఎక్స్ప్లోరర్, నాది కూడా సూపర్ ఉంటుంది. గాంధాగో నీకు తగ్గట్టు వచ్చిందిరా, నీకు రావాల్సిందే. సో ఇప్పుడు కార్లు డిసైడ్ అయిపోయినాయి కాబట్టి ఫస్ట్ ఓవర్ సెకండ్ ఓవర్ లాస్ట్ ఓవర్ అని చెప్పేసి డిసైడ్ చేసుకో. దీనికి కొడదాం కదా, కుర్రాడు వెరైటీ వాడదు. విన్న ఫస్ట్ పంపిద్దాం మళ్ళీ. లేవురా ఇక వాళ్ళకి రా, ఎవరికి రా, ఎవరికి రా, ఎవరికి ఫస్ట్ వచ్చేసి కుర్రాడు. ఫస్ట్ నేను కానీ ఫస్ట్ నేను నీకెందురా నాకు ఫోర్త్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్. టైం లిమిట్ తొందరగా కొట్టచ్చు అట్లా. అది పోతుంది కానీ టైం ఉండదు అన్నకు. ఒక్కరికి 2 నిమిషాలు పడతాం, 3 నిమిషాలు పడతాం, 4 నిమిషాలు పడుతుంది తెలియదు. ఎక్కువ పడుతుంది. రెడీయా? రెడీ. మంచిగా వెళ్తాడు అక్కడ. కార్ అయితే సెట్ చేసుకుంటున్నా. ఎంతసేపట్లో పోవాలి? 3 నిమిషాలు. 3 నిమిషాలు. సరే 3 నిమిషాలు. ఓకే చెయ్యి. 1 2 3 స్టార్ట్. ఏ బాబు, నువ్వు బోట్ను కుద్దినా అనుకో 100 రూపాయలు ఫైన్ పడుతుంది. మీరు ఒర్రుడికి ఆగమైతే మెల్లగాను పోతుంది పోతుంది పోతుంది. ఎక్కలే ఎక్కలే ఎక్కలే. అది స్పీడ్ వస్తలేడు చూడు, ఇవ్వరాక స్పీడ్ వచ్చిండు. పోయింది మళ్ళా. అసలైంది గిడ. మళ్ళా 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 రిమోట్ ఎట ఉన్నది. అటు 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 పొలంలో లేవు. మళ్ళా మళ్ళా గిడ గిడ గిడ. అయినా కట్టుకోవాలన్నా ఇటు కాదు. సూపర్ సూపర్ సూపర్. మా డ్రైవర్ సూపర్ డ్రైవ్ చేస్తుండు కొత్త టెస్లా కార్ ని. మొత్తం బురబురు వేసి పారేసిండు. పెద్ద పొక్కలు వచ్చినాయి. కొట్టు కొట్టు. బండి ఎంత టైం? 1 minute 54. 2 minutes. పోయింది మళ్ళా. అజ్జా గిడెలు తెలియదేవా? కంప్లీట్. ఎంత చెప్పాయిందిరా? 2:11 2:11. మొత్తానికి అయితే నా టైమింగ్ వచ్చేసి 2:10. మీరెందుకు వస్తురా? ఆగం అయితే రిమోట్ ఏటో ఉన్నాయి. కూరగాయల రిమోట్ ఏరా గిట్లుంటే అయిపో. గిట్లుంటే మంచిగా ఆడొచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు. ఇది వెనక ముంగడికి ఈ పక్క ఈ పక్క. ఇదేమో ఆగమాగం అవుతుంది. వెనక కానాలి ముంగడికి కానాలి, ఇటు అనాలి. కొద్దిగా తేడా ఉంది రిమోట్. ఇప్పుడు వచ్చేసి సెకండ్ ప్లేస్లో శేఖర్ అయితే పార్టిసిపేట్ చేస్తుండు. మనకి టైమర్ అయితే స్టార్ట్ చేస్తున్నా. స్టార్ట్ అయింది. ఏమైందిరా? కరెక్టే పోవచ్చు. 2 టైర్లు లోపల ఉంటే సరిపోతుంది. వెనక కనాలి దాన్ని. వెనక కొత్తాలి దాన్ని. ముంగడికి ముంగడికాను. మంచి ఏం కాదు. టైం వేస్ట్. 30 seconds కంప్లీటెడ్. ఇలా పడబెడతాడు కావచ్చు. వెనకబెట్టు మళ్ళీ వెనకబెట్టు.
ఏం మంచిగా పోతుందిరా మంచిగా పోతుంది ఎట్లేదురా, జట్కలు ఇస్తున్నావురా? బ్రేక్ వస్తుంది అంటే నాకు ఐడియా లేదు కదా. పెట్రోల్ అయిపోతుంది అవి టైర్లు మంచిగా మలుతున్నాయి అన్న, ఇక అట్లా మలగలే. ఏయ్ వద్దు ఇటు వద్దు ఈ పక్క వద్దు ఈ పక్క పోయి బయటికి రాని మళ్ళీ కానిచాడదాం ఏడ బయట పోయిన మూరెడు వెనక పెట్టాలి. అమ్మ గిర్ర నింపిడు 0 కట్. అజ్జా ఇలా బొర్ర పడాలి. అయ్యో ఒకవేళ దిగలేరా మంది, అదే ఒకవేళ దిగాలి మంచిగా రోడ్ కూడా దాటలేదు పక్కకు. బయట 4 టైర్లు ఎక్కినాయి, 4 టైర్లు ఎక్కినాయి. అజ్జా అరే 1 సెకండ్ రా, 1 సెకండ్. నువ్వు లాస్ట్ ఒకటే సెకండ్ రా, 2-9 వచ్చింది. అది కూడా టైం చెప్తలే అని పెట్టకపోతే ఇంకా 2-3 సెకండ్లు వెనకే వద్దు నేను. చూసినావు నువ్వు టైమర్ చూసినా చూపిద్దానే పెట్టుకోవాలి. నా టైమర్ వచ్చేసి 2:10, శేఖర్ గాంధీ వచ్చేసి 2:09. నా సోపతికి అయితే 2 ఉంటారు, ఎట్లా ముగ్గురు పోసుకోవాలి కాబట్టి 2 ఉంటారు. ఎటెక్కితున్నావు దాన్ని, ఎక్కుతుంది. దా జేలో పెట్టుకుంటుంది. ఏడ లేట్ అయిందిరా నీకు? ఇంక పొక్కగానే లేట్ అయింది. ఇంకోటి గడగడ వాడు చేసిన బెస్ట్ పని ఏంటిది అంటే ఫాస్ట్ ఉరకాలి, నాలే కాగమాం మెల్లగా చిక్ 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 అనుకుంటా. అదే నాలక ఫాస్ట్ అంటే కథం అయిపో. సో ఇప్పుడు వచ్చేసి సెకండ్ ప్లేస్ లో డింపి గాడు. దారా డింపి, థర్డ్ ప్లేస్. నువ్వు లాస్ట్ ఆరా, థర్డ్ కూరగాడు అయితే. కూరగాడు జింగిడి కారు చూద్దాం. కాంబినేషన్ అదిరిపోయింది. నీ తర్వాతనే వస్తాడు చూడు. నా తర్వాతనే వస్తాడు, అందరు గెలిచిందని. వీడు దేనిలో గెలిచిందని. రెడీ కూర ఎంతసేపట్లో వస్తావురా? అని చెప్తున్నా. 3, 2 కీ అనేది స్టార్ట్ అయింది. సక్క వేసుకోవడం నాకు తెలియదు, స్టార్ట్ అయింది. పడ్డది. వెనకబెట్టు పొక్కల పడితే వెనక పెట్టాలి. మస్తు వస్తున్నాడు కుర్రాడు, అట్లే వస్తే 2 నిమిషాలు వస్తున్నాడు. ఈడ బొర్ర పడుతుందా? ఏం టైం అయిపోతుంది, ఇన్నే 1 మినిట్ అయింది. నాతో ఉన్నట్టాడు. అరే కూర గిడి ఇట్రా ఇట్లా తొందరతో. కమాన్ $152. మీ 210 209 మీ ఇద్దరిది. 209 నా 210 అంటే నేనే ఫస్ట్. జింగిడి కార్ ఇదే ఫస్ట్ వచ్చింది. కారుతో ఫస్ట్ వచ్చలేదురా. ఇప్పుడు డింప్యాడ్ ఒక్కడు మిగిలిపోయినాడు. ఒకవేళ డింప్యాడ్ వచ్చేసి కూరగానికంటే ఫస్ట్ వచ్చిందంటే వీడు సేఫ్, ఒకవేళ కూరగానికంటే తక్కువ వచ్చిందంటే కూరగాడు సేఫ్. వెరైటీ నువ్వు సేఫ్ అయితే ఏంది? లాస్ట్ ప్లేస్ లో డింప్యాడ్ అయితే పార్టిసిపేట్ చేస్తుండు. డింప్యాడ్ అర్థమైందిగా, నువ్వు ఒక్కని సేఫ్ అయినా అనుకో, వీనికంటే తక్కువ టైం వచ్చినా అనుకో, ఫుల్ సేఫ్, ఓవరాల్ సేఫ్, ఒక్కడే సేఫ్. చాలా ఆల్రెడీ నా పని శేఖరాన్ పని అయిపోయినట్టే. ఇక వీంది నీ మీద ఆధారపడి ఉన్నది. రెడీ 1 2
స్టార్ట్ చేయలే ఇంకా. స్టార్ట్ చేయలే జింగిడిగా 3 స్టార్ట్ స్టార్ట్. గుడ్ బై వెనక కొట్టి మూరడు నన్ను గుంజుడు బాగా సేఫ్టీ అయిందిరా. జింగిడి కారు అన్నారు జింగిడి కారు. ఎటు పోతున్నావురా? బయటికి ఏం ఆడుతుంది ఇక నువ్వు కూడా ఉన్నట్టే. అరే దారా అయితే అయ్యేలా ఇంటికి పోయి ఆడుకో. అయిపోయింది 120. ఇక ఇంటికి పోయి ఆడుకోపో. సక్క ఊరికి అట్లే. అరే సక్క ఊరికి రాలేదు. ఏమైందిరా? ఉందిరా ఇంకా టైం ఉందిరా. టైం ఉంది. మేము ఏం కాదు తోడుకున్నాడు డాంపడే గిర్రం నింపచ్చు ఎంత నింపినా బయటకు పోయింది. బాబా వెనకరా వెనక బాబా వీడు అందరికంటే టాప్ ర్యాంకర్ ఉండేటట్టున్నాడు వీడు. మళ్ళీ తిరుగుతున్నా. కమాన్ కమాన్. మీకంటే ముందుగా వచ్చినట్టున్నాడే టైం చూడు. అయిపోయింది 2 3 2 8 2 9 ఇన్నే ఆడుతుండు. ఖతం. జింగిడి కారు అన్నారు. 217 ఇది. 150 157 159. డింపా అప్ప డింపా అప్ప. కవర్ చేయకు కవర్ ముగ్గురు అన్నారు మంచిగా. నువ్వు ఎంత చేసినప్పుడు ఇక ఉన్నట్టే. ఓ పని చేద్దాం ఇక. నువ్వు నేను శేఖర్ గారు తానం చేద్దాం. సబ్బు తెచ్చుకున్నారు. సబ్బు ఉందా? షాంపూ ఉందిగా? కూరారే ఒకటేసారి కొద్ది కొద్దిగా మెల్లమెల్ల. నాకు మొన్న ఎట్లా పోసిరు నేను రివెంజ్ తీసుకోవాలి. నాకు దొరికే అయినా ఒక్క బకెట్ ముగ్గురికి. నాకు 100 ఒకసారి ఒక్క మనిషికో బకెట్ లేదు. గవన్నీ లేదు గవన్నీ లేదు గవన్నీ లేదు. ఒక బకెట్ మనిషికో బకెట్ నేను మీరు నాకు దొరికేది 100 ఒకసారి దొరుకుతారు. ఒక బకెట్ పోయాలి అన్నం. ఒక బకెట్ మళ్ళీ వస్తాను వీడియో మళ్ళీ వస్తాను. ముగ్గురు కన్నావు ముగ్గురికి సల్లీలు. ముగ్గురికి సల్లీలు ఒక బకెట్. మనిషికో బకెట్ చిన్న బకెట్ తీసుకోదా ఇంటికాడికి. వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు కూడా ఒప్పుకోరు. మనిషికో బకెట్ బకెట్ నేను ఏమంటున్నా మనిషికో బకెట్ సల్లీలు పోసుకునే మనిషికో పెరుగు బకెట్ మనిషికో బకెట్ సల్లీలు పోసుకుంటారు ముగ్గురు. పెరుగు బకెట్ అది. పెరుగు బకెట్ గా పెరుగు బకెట్ అలా వర్క్ షాప్ లో ఒక చిన్న బకెట్ ఉంటుంది. లేదు ఈ బకెట్ శేఖర్ పట్టుకోతాడు చూడు. ఓకే ఈ బకెట్ ఈ బకెట్ మనిషికో బకెట్ నీది. అరే శేఖర్ గాని తెప్పరా. ఇప్పుడు వచ్చేసి పనిష్మెంట్ టైం. సో ఓడిపోయినందుకు శేఖర్ గారిని నేను డింపాడైతే సలీలు అయితే పోసుకుంటాం. నేను పోతాను నా చేతితో నేను పోయాలి ఇట్లా రప్పన పోసినాక. అరే పోసినాక అలుముకోర్రా ఊరికి. అనుకోలేదు అది అంతే. మాకు ఫ్రెష్ వాటర్ కావాలి రింగ్ లో లేదు. బోర్ కడిగే ప్రతిసారి ఏంది నాకు ఇది లొల్లి నాకు తెలియదు. మీరు తెచ్చుకోవాలి. ఈసారి ఎవరు తెచ్చుకుంటే అలాగే పోతారు. పోయకు నేను తెచ్చుకోను. సరే నాకు వాళ్ళు ఇష్టం ఇక మీరు రింగ్ లలో వాటర్ వెనక కొంచెం డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని ఇప్పుడైతే పనిష్మెంట్ అయితే తీసుకుంటాం. ఎందుకంటే ఓడిపోయినాం కాబట్టి. వీళ్ళు ముగ్గురు ఓడిపోయారు కాబట్టి ఎవరికి పోయాలి ఫస్ట్ అని పోయి నీకా? మేము పోసుకోం నువ్వే పోయాలి. నేనే పోతా జింగిడిగా నేను గెలిచిన కాబట్టి. ఎవరికి పోయాలి ఫస్ట్ నువ్వు పోసుకో. నేను ఎందుకు పోసుకుంటా? మీరు అసలు అన్నారు నేను నిజంగా పెండ నీళ్ళు పోతా. నిజంగా నేను కలిపి పోతా. నేను కూర్చో మంచి కూర్చో. ఇంకెట్లా
అబ్బా తాను చేసిండ్రా చలో కంప్లీట్ అయిపోయింది. ఏడికి మీరు పోయారా? మీరు వస్తున్నారా? అన్న పర్రా కూర్చో మంచి కూర్చో మంచి కూర్చో కింద కూర్చో మరి మంచి కూర్చో పొయ్యి చలి పెడుతుంది. కూర్చో మంచి కూర్చో కింద నువ్వు లేతే పోయి ఆపుతా కూర్చో కింద కూర్చో స్టాండింగ్ నువ్వేంద్రా చలో పోతుంది. మజా 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 లేతే చలి పెడుతుంది ఇప్పుడు. ఫోన్ వాటర్ రూపే చల్లగా మంచిగా పోసుకురు గారా. ఓకే పోయేలా ఐస్ బాత్. ఓకే అందుకే కింద పోయి చాలా చేపించుకున్నా రాసుకుంటున్నా చాలా చేపించిన మధ్య రాసుకుంటున్నాడు నీళ్ళని వేస్ట్ చేస్తారని రాసుకుంటా అరే డిప్ సర్ఫ్ ఉంటుంది తీరా షాంపూ. అరే నేను తలకాయ అప్పో ఇక్కడ అడవరా ఇక్కడ హలో చదువుతున్నానా సో మొత్తానికి అయితే పనిష్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్ బాయ్. I know